స్టార్ట్ చేద్దామా కథ ఈరోజు. కథ పేరు ఏంటంటే తలతిక్క రాజు కథ. మొత్తం 4 కథలు ఉన్నాయి. తలతిక్క రాజు అంటే కొంచెం తిక్కరాజు, ఓకేనా? మొత్తం 4 కథలలో ఇది ఫస్ట్ కథ, ఓకేనా? అనగా అనగా ఒక రాజ్యం ఉండేది. దాని ప్రజలు పాపం మంచివాళ్ళే, కానీ రాజుకి మంత్రికి మాత్రం తలతిక్క కొంచెం ఎక్కువగానే ఉండేది. వాళ్ళకు అందరూ రాజుల్లాగా రాజ్యాన్ని పరిపాలించడం అంటే అస్సలు ఇష్టం లేదు. అందుకని ఏదైనా ప్రత్యేకత ఉండాలని వాళ్ళు ఒక శాసనం చేశారు. పగలును రాత్రిగాను, రాత్రిని పగలుగాను నిర్ణయించారు. దాన్నే తిక్క అంటారు. అర్థమైందా? రాజ్యంలో ప్రతి వాళ్ళు చీకట్లో పనిచేయాలి, తెల్లవారాక పడుకోవాలి. ఎవరైతే ఈ ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తారో వాళ్లకు మరణదండన. ఇక ప్రజలు ఏం చేస్తారు? రాజుగారు ఎట్లా చెబితే అట్లా చేయలేక తప్పలేదు. తమ ఆజ్ఞలు చక్కగా అమలవుతున్నందుకు రాజుగారు మంత్రిగారు మాత్రం చాలా సంతోషపడ్డారు. ఒకరోజు తన శిష్యుడితో పాటు ఆ రాజ్యానికి వచ్చాడు మహిమాన్వితుడైన ఒక గురువు. ఓకే, మధ్యాహ్నం అవుతుంది, కానీ నగరం చాలా అందంగా ఉంది. కానీ అటు ఇటు తిరుగుతూ మనుషులు కాదు కదా, ఒక్క ఎలుక కూడా కనబడలేదు వాళ్ళకు. అందరూ తలుపులు బిగించుకొని నిద్రపోతున్నారాయే. రాజాజ్ఞకు భయపడే ప్రజలు చివరికి ఆ రాజ్యంలో పశువులకు కూడా పగటి నిద్ర అలవాటు చేసేశారు. గురు శిష్యులిద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది. అయితే సాయంత్రం అయ్యేసరికి నగరమంతా ఒక్కసారిగా మేల్కొన్నది. ప్రజలంతా ఎవరి పనులు వాళ్ళు చకచకా చేసుకోవడం మొదలుపెట్టారు. గురు శిష్యులకు వాళ్ళ విధేయత చూస్తే ముచ్చట వేసింది. చీకటి పడుతుండగా వాళ్ళిద్దరికీ బాగా ఆకలి వేసింది. దుకాణాలు తెరిచారు గనక వెళ్ళి ఏమైనా భోజన సామాగ్రి కొని తెచ్చుకుందామని బజారుకు వెళ్ళారు వాళ్ళిద్దరూ. చూస్తే ఆశ్చర్యం, అన్ని సామాన్లది ఒకే రేటు, ఒక్కోటి ఒక్కో దుడ్డు. అంతే, దుడ్డు అంటే ఇప్పుడు మనం రూపాయి అంటున్నాం కదా, అట్లనే అప్పట్లో దుడ్డు అని పిలుస్తుండే అన్నట్టు. సోలెడు బియ్యము అంతే, డజన్ అరటిపండ్లు అంతే. ఏది తీసుకున్నా ఒక దుడ్డు రేటు, ఓకేనా? శిష్యుడు భోజన ప్రియుడు. అతను ఆ ధరల్ని చూసి చాలా సంతోషపడ్డాడు. ఎన్ని సామాన్లు కొనుక్కున్నా నిండా 10 దుడ్లు కూడా ఖర్చు అవ్వలేదు. మరి ఇది పిచ్చివాళ్ళ రాజ్యం నాయనా, ఇలాంటి చోట ఉండడం ప్రమాదం. వేరే ఎక్కడికైనా పోదాం, త్వరగా పోదాం పద, ఇక్కడ ఉండకూడదు అన్నారు గురువుగారు శిష్యుడితో మెల్లగా. శిష్యుడికి మాత్రం ఆ రాజ్యం స్వర్గాన్ని తలపించింది. పారిపోయేందుకు తగిన కారణం ఏదీ కనబడలేదు. ఇక్కడున్నన్ని తిండి పదార్థాలు మనకు ఈ ధరల్లో వేరే ఎక్కడా దొరకవు. ఎంత అద్భుతమైన ప్రదేశం ఇది, ఇక్కడే ఉండిపోదాం అన్నాడు శిష్యుడు. ఇది ఎక్కువ కాలం నడవదు నాయనా, అదీగాక వీళ్ళు నిన్ను ఎప్పుడు ఏం చేశారో ఎవరికీ తెలియదు. నా మాట విని నాతో వచ్చేయి, ఇద్దరం వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని చూశారు గురువుగారు. కానీ శిష్యుడు ఒప్పుకోలేదు. ఆ రాజ్య వైభవం ముందు గురువుగారి మంచి మాటలు వెలవెలబోయాయి. ఏమైనా సరే తను ఈ స్వర్గాన్ని వదిలి రాను అని అన్నాడు శిష్యుడు. చేసేది లేక గురువుగారు అతన్ని అక్కడే వదిలి, నీకు అవసరమైనప్పుడు పిలువు, వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. శిష్యుడు మాత్రం అక్కడే ఉండిపోయాడు. సంతోషంగా రోజు అరటిపండ్లు, నెయ్యి, తేనె, అన్నం, గోధుమ రొట్టెలు ఇట్లా ఏది పడితే అవి మెక్కి అచ్చోసిన అంబోతు మాదిరి గుండ్రంగా, నున్నగా, బలంగా తయారయ్యాడంట. ఇంతే ఈ కథ. అర్థమైందమ్మా మీకు? బాగుందా కథ?